హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం యాంగిల్ అంటే ఏమిటి, యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, ఇంకా ఆ యాంగిల్ని ఎలా డ్రా చేయాలి అనేది చూస్తాం. ఇంకా యాంగిల్ని డ్రా చేయడానికి మనకి మెయిన్గా 3 టూల్స్ కావాలి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ప్రొట్రాక్టర్, నెక్స్ట్ పెన్సిల్, నెక్స్ట్ రూలర్ ఆర్ స్కేల్ కావాలి. ఈ 3 ఐటమ్స్తో మనం యాంగిల్ డ్రా చేయొచ్చు. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో నెక్స్ట్ మనం యాంగిల్ అంటే ఏమిటి, యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అనే విషయం తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అసలు యాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. యాంగిల్ ఫార్మేషన్ మనం ఫస్ట్ ఒక పాయింట్ డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి 2 లైన్స్ ఈ విధంగా డ్రా చేయాలి. 2 లైన్స్ డ్రా చేశాక మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉండాలి. ఈ గ్యాప్ని మనం యాంగిల్ అని చెప్తాం. దిస్ గ్యాప్ ఫార్మ్స్ అన్ యాంగిల్. నెక్స్ట్ ఇలా ఫామ్ అయిన తర్వాత ఏదైతే పాయింట్ అన్నాం కదా, ఆ పాయింట్ని వర్టెక్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్మ్, ఏఆర్ఎం ఆర్మ్, ప్లూరల్ అయితే ఆర్మ్స్, లేదా కొన్నిసార్లు లెగ్స్ అని, ఎల్ఈజీ లెగ్స్ అని కూడా చెప్తాం. యాంగిల్ని మెజర్ చేయడానికి ఒక మెజర్మెంట్ ఉంది, అదే డిగ్రీస్. మనం టెంపరేచర్ని మెజర్ చేస్తాం ఎలా డిగ్రీస్లోనే చెప్తాం, అదేవిధంగా యాంగిల్స్ని కూడా డిగ్రీస్ చెప్తాం. సో 30 ఎగ్జాంపుల్ చూస్తే 30 డిగ్రీస్, 90 డిగ్రీస్, 160 డిగ్రీస్, 40 డిగ్రీస్ ఇలా అనమాట. సో యాంగిల్ని మెజర్ చేయడానికి ఈ వాల్యూస్ మనకి చాలా అవసరం. ఇప్పుడు మనకు తెలిసింది యాంగిల్ అంటే ఏంటి తెలిసింది, యాంగిల్ ఎలా ఫామ్ అవుతుందో తెలిసింది కదా. నెక్స్ట్ మనం యాంగిల్ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. యాంగిల్ని డ్రా చేయాలి అంటే మనకి మెయిన్ ఫస్ట్ ఒక స్కేల్ కావాలి, తర్వాత ఒక పెన్సిల్ కావాలి. నెక్స్ట్ ఏదో ఒక మెజర్మెంట్తో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసాక ఈ స్కేల్ ఇంకా పెన్సిల్ మనకి అవసరం లేదు. నెక్స్ట్ ఈ లైన్కి ఏదైతే బోత్ సైడ్స్ ఎండ్స్ ఉన్నాయి కదా, ఆ ఎండ్స్లో ఈ విధంగా 2 పాయింట్స్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మనకి డ్రా చేయాలంటే ఏం కావాలి, యాంగిల్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా ప్రొట్రాక్టర్ కావాలి. సో ప్రొట్రాక్టర్ తీసుకోవాలి. ప్రొట్రాక్టర్ తీసుకొని ఫస్ట్ ఏదో ఒక ఎండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనం ఏదో ఒక ఎండ్లో ప్రొట్రాక్టర్ మిడిల్ ప్లేస్ ఉంది కదా, ఇది కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర పెట్టాలి. చూద్దాం. ఈ విధంగా మనం ఆ ప్రొట్రాక్టర్ని కరెక్ట్గా పాయింట్ దగ్గర ప్లేస్ చేయాలి. చేసిన తర్వాత మనం అసలు ఎంత డ్రా చేయాలి అనుకొని డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ నేను 50 డ్రా చేద్దాం అనుకుంటున్నాను. మనం ప్రొట్రాక్టర్ ఇటువైపు పెడితే మనం యాంగిల్ ఇటువైపు నుంచి చూడాలి. అదే ప్రొట్రాక్టర్ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇటువైపు నుంచి యాంగిల్ చూడాలి. అంటే రైట్ సైడ్ పెడితే లెఫ్ట్ సైడ్ నుంచి యాంగిల్స్ చూడాలి, లెఫ్ట్ సైడ్ పెడితే రైట్ సైడ్ నుంచి యాంగిల్స్ చూడాలి. ఇప్పుడు 50 నేను డ్రా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి 50 దగ్గర మార్క్ చేసుకుంటాను పెన్సిల్తో. మార్క్ చేసుకొని నెక్స్ట్ పెన్సిల్ని తీసేస్తాను. అవసరం లేదు, మనకి ప్రొట్రాక్టర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం యాంగిల్ని మెజర్ చేసుకున్నాం కదా, ఈ పాయింట్ని స్కేల్ తీసుకొని జాయిన్ చేసేయాలి. సో చూద్దాం. స్కేల్ తీసుకున్నాను, పెన్సిల్ తీసుకొని ఆ పాయింట్ని జాయిన్ చేయాలి. ఈ విధంగా జాయిన్ చేసేయాలి. జాయిన్ చేశాక ఇక్కడ మనకి గ్యాప్ ఫామ్ అయింది కదా, ఇప్పుడే అదే మనకు కావాల్సిన యాంగిల్. సో ఇప్పుడు మనం డ్రా చేసాం కాబట్టి ఇలా యాంగిల్ కర్వ్డ్ షేప్లో ఇలా డ్రా చేసేసి మనం ఎంత యాంగిల్తో డ్రా చేసామో అన్ని డిగ్రీస్ ఇక్కడ నోట్ చేయాలి. సో ఈ విధంగా మనం యాంగిల్ని డ్రా చేసుకోవాలి. సో ముందు నేను యాంగిల్ ఇటువైపు నుంచి డ్రా చేసుకున్నాను. ఈసారి ఇటువైపు నుంచి డ్రా చేయడం ఎలాగో అది కూడా చూసేద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం ముందు ఇటువైపు నుంచి డ్రా చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రా చేయాలి. అంటే ప్రొట్రాక్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ప్రొట్రాక్టర్ యొక్క మధ్యలో ప్లేస్ ఉంది కదా, కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ప్రొట్రాక్టర్ తీసుకురావాలి. తీసుకొచ్చి నెక్స్ట్ ఏం చేయాలి, ఎంత యాంగిల్ డ్రా చేయాలో డిసైడ్ చేయాలి. సో మనం ప్రొట్రాక్టర్ని ఇటువైపు అంటే మనం లెఫ్ట్ సైడ్ పెట్టాం కాబట్టి మనం యాంగిల్ని ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి చూడాలి. సో రైట్ సైడ్ నుంచి నేను ఒక యాంగిల్ 65 డిగ్రీస్ డ్రా చేద్దామని తీసుకుంటున్నాను. 65 డిగ్రీస్ డిసైడ్ అయిన తర్వాత అక్కడ మార్క్ చేయాలి. మార్క్ చేసేసాను. మార్క్ చేసాక ఈ 2 రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసేసి స్కేల్ తీసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే డ్రా చేశానో ఆ పాయింట్స్ రెండింటిని జాయిన్ చేసేయాలి. సో జాయిన్ చేసేసాం. జాయిన్ చేశాక ఇక్కడ ఒక గ్యాప్ ఫామ్ అయింది. మనకు తెలిసింది ఈ గ్యాపే కదా మనకు కావాల్సిన యాంగిల్. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఆ గ్యాప్లో మనం ఎంత డ్రా చేసామో ఆ కర్వ్డ్ షేప్ డ్రా చేసేసి
మనం ఆ యాంగిల్ యొక్క వాల్యూని అక్కడ నోట్ చేయాలి. ఇప్పుడు మనం 90 డిగ్రీస్ని డ్రా చేయడం చూద్దాం ఒకసారి. 90 డిగ్రీస్ నేను ఇక్కడి నుంచి డ్రా చేయాలనుకుంటున్నాను. కాబట్టి నా ప్రొట్రాక్టర్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను తీసుకొచ్చి. సో ప్లేస్ చేశాను. ప్లేస్ చేశాక 90 ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ దీని దగ్గర మార్క్ చేసుకోవాలి. సో పెన్సిల్తో మార్క్ చేసేసుకుంటాను. మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత నాకు పెన్సిల్ ఇంకా ప్రొట్రాక్టర్ అవసరం లేదు, తీసేసాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్కేల్ కావాలి. స్కేల్ తీసేసుకొని ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను పెన్సిల్తో డ్రా చేయాలి. సో డ్రా చేసేసాను. డ్రా చేశాక నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? అక్కడ 90 డిగ్రీస్ అని మనం ఇండికేట్ చేయాలి. సో 90 డిగ్రీస్ని ఎలా ఇండికేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం 90 డిగ్రీస్ని ఇండికేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి చిన్న విషయం ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఏంటి అంటే మనం నార్మల్ యాంగిల్స్ని అయితే ఇలా కర్వ్డ్తో చూడండి, 65ని 15గా కర్వ్డ్ షేప్తో డ్రా చేశాను ఇక్కడ. కానీ 90 డిగ్రీస్ మాత్రం ఇలా స్క్వేర్ షేప్లో మాత్రమే డ్రా చేయాలి. ఇలా కర్వ్డ్గా అంటే ఇలా కర్వ్డ్ షేప్లో డ్రా చేయకూడదు. 90 మనం ఇలా స్క్వేర్ షేప్లోనే డ్రా చేయాలి. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ మనం దీన్ని బట్టి ఇంకో విషయం తెలుసుకోవచ్చు. ఏంటి? ఎప్పుడైతే కర్వ్డ్ షేప్ కాకుండా ఇలా స్క్వేర్ షేప్లో మనం చూస్తే అక్కడ ఖచ్చితంగా నోట్ చేసినా చేయకపోయినా అది 90 డిగ్రీస్ అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే మనం యాంగిల్ డ్రా చేయాలంటే లైన్కి ఇటువైపు ఎండ్ నుంచో ఇటువైపు ఎండ్ నుంచో పాయింట్స్ తీసుకొని డ్రా చేయాల్సిన అవసరం లేదు. లైన్ మొత్తంలో ఎక్కడి నుంచైనా సరే మనం యాంగిల్ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి నేను డ్రా చేయాలనుకుంటున్నాను. మనం ఎక్కడి నుంచి డ్రా చేయాలనుకుంటే అక్కడ ఒక పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. నేను చూడు ఇక్కడి నుంచి డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనం పాయింట్ తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రొట్రాక్టర్ కావాలి. ఎక్కడి నుంచి యాంగిల్ డ్రా చేయాలనుకుంటున్నామో ఆ పాయింట్ మీద ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ని ప్లేస్ చేయాలి. ఈ విధంగా ప్లేస్ చేశాక ఫస్ట్ మనకి ఎంత యాంగిల్ కావాలో అంత డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకున్న తర్వాత కాకపోతే మనం ఇటువైపు నుంచి డ్రా చేయాలనుకుంటున్నామా ఇటువైపు నుంచి డ్రా చేయాలనుకుంటున్నామా డిసైడ్ అవ్వాలి. సో డిసైడ్ అయ్యి మనం మన రైట్ సైడ్ నుంచి జాయిన్ చేయాలంటే లోపల వైపు ఉన్న వాల్యూస్ని చూసుకోవాలి. అదే మన లెఫ్ట్ వైపు నుంచి డ్రా చేయాలి అనుకుంటే అవుటర్ సైడ్ ఉన్న వాల్యూస్ని చూసుకోవాలి. ఇంకా ప్రొట్రాక్టరు మనకి ఇక్కడ చూడండి, ఈ 0కి 10కి మధ్యలో ఒక లైన్ పెద్ద కొంచెం కనిపిస్తుంది కదా, ఇది 5 డిగ్రీస్ లాగా అనమాట. అంటే అప్పుడు దీన్ని మనం చూస్తే ఏమవుతుంది? ఇది 0, ఇది 5, ఇది 10, ఇది 15, ఇది 20, 25, 30, 35 ఇలా అవుతుంది. నేను ఇటువైపు నుంచి చూస్తున్నాను కాబట్టి నేను లోపల వైపు ఉన్న యాంగిల్స్ చూస్తాను. అదే ఇటువైపు నుంచి చూస్తే బయట వైపు ఉన్న వాల్యూస్ చూస్తాను. ఈ విధంగా మనం చూసుకోవాలి. సో నేనేం చేస్తాను? ఇటువైపు నుంచి డ్రా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇటువైపు లోపల ఉన్న వాల్యూస్ ప్రకారం నా ఇష్టం వచ్చినట్టు ఒక యాంగిల్ దగ్గర డ్రా చేసుకొని అక్కడ పెన్సిల్తో ఒక మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసేసుకొని ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి జాయిన్ చేసేస్తాను. యాంగిల్ ఫామ్ అవుతుంది. యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి మనం కర్వ్డ్తో రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ కర్వ్డ్ లైన్ ఒకటి డ్రా చేసేస్తాం. ఈ విధంగా మనం యాంగిల్స్ని డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ యాంగిల్స్ గురించి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం దీన్ని యాక్చువల్లీ జామెట్రీ అని చెప్తాం మ్యాథమెటిక్స్లో. ఈ జామెట్రీకి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి కవర్ చేసి వీడియోలో ప్రొవైడ్ చేశాను. ఇంకా మనకి యాంగిల్స్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ బోల్డ్ ఉన్నాయన్నమాట. అవి కూడా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ ఏదైతే ఉందో అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి చూస్తే చాలా బేసిక్స్ అనేవి తెలుస్తాయి. సో యాంగిల్ ఎలా డ్రా చేయాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలా యాంగిల్ డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో.